నుంచి నా జీవితంలో కష్టాలు పెరిగినాయి. నేను ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి నా జీవితంలో కష్టాలు పెరిగినాయి. నేను దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి నా జీవితంలో, నా కుటుంబంలో, నా శరీరంలో ఏవో నేను ఊహించినటువంటి సమస్యలు, కష్టాలు, అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏమిటని ప్రశ్నిస్తూ ఉంటాను. దయచేసి గమనించండి. అప్పటి వరకు సైతానుకు సొత్తుగా ఉన్నటువంటి నువ్వు సైతాను చేతిలో నుంచి బయటపడి దేవుని హస్తాల్లో పడ్డావు. దేవుడు నిన్ను తన చేతిలోకి తీసుకున్నాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, తన కుమారునిగా అంగీకరించాడు, నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేశాడు. నీ మీద దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చడానికి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు నువ్వు దీవించబడబోతున్నావు, అనేక మందికి దీవెనకరంగా మారబోతున్నావు. నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు, అనేక మందికి ఆశీర్వాదంగా మారబోతున్నావు. అది సైతానుకి మాత్రం ఇష్టం ఉండదు. నువ్వు కష్టాల పాలు అవుతున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు అవమానపరచబడినప్పుడు, నువ్వు అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు, నువ్వు ఆర్థికంగా చితికిపోయినప్పుడు, అష్ట కష్టాలు అనుభవించలేక ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని చెప్పి నువ్వు అనుకుంటున్నప్పుడు సైతాను సంతోషిస్తాడు. ఎందుకయ్యా అంటే వాడు మొదటి నుంచి కూడా మనల్ని నష్టపరచాలని, కష్టపరచాలని, కన్నీటిలోయలోకి తీసుకుని వెళ్ళాలని, ఆఖరికి కలకాలం వాడితో పాటు